బీజేపీతో పొత్తుండాలి ఈ కూటమికి, ఇటు తెలుగుదేశం అటు బీజేపీ ఇద్దరూ ఉండాలి, కలిసి ఉండాలి, కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది ప్రతి క్షణం ఆయన మాట్లాడేవాడు. తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు కూడా బీజేపీ పెద్దలను కూడా కలిసి రావాలని కోరుతున్నానని ఎవ్రీ టైం అడుగుతున్నారు కదా. సో మొత్తానికి అది ఇప్పుడు కంక్లూజన్కి అయితే వచ్చినట్టు కనబడుతుంది. అంటే కనబడుతుంది కదా, వచ్చింది. అఫీషియల్గా ఎప్పుడు వస్తాయిలే, మీడియాలో ముందు వస్తాయి, అధికారికంగా తర్వాత వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు జరిగేదే కదా. సో ఇప్పుడు జనసేన ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుందా? మీతో ఒకవైపు టీడీపీతో పొత్తు, ఒకవైపు బీజేపీతో పొత్తు, మీ పార్టీ స్టిల్ కంటిన్యూయింగ్ కదా. సో ఇప్పుడు 3 కలిసిపోయాయి అనే ఒక సిగ్నల్ వచ్చింది కాబట్టి జనసేన హ్యాపీగా ఫీల్ అవుతుందా? సార్, జనసేనకు సంబంధించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ లో గానీ, ఎక్కడ ప్రస్తావనలో గానీ బీజేపీ కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనే దాంతోనే క్లోజ్ చేస్తారండి. అంత మాత్రానికి బీజేపీ రానంత మాత్రాన టీడీపీతో కలిసి వెళ్ళనా అంటే, టీడీపీకి కలయికకి నిర్ణయం తీసుకునేటప్పుడు బీజేపీ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పుడు బీజేపీని కన్సల్ట్ అవ్వకుండా ఒక అధినాయకుడు తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలిసిందే. అంటే బీజేపీ సలహాల మేరకి బీజేపీతో డిస్కషన్ చేసి బీజేపీ ఒప్పుకుంటేనే నిర్ణయం తీసుకున్నాడా? అదేం లేదే. ఆయన చూశాడు, బయటకు వచ్చాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇమీడియట్ గా. సో ఆ టైంకి వాళ్ళని కన్సల్ట్ అవ్వలేదు. తర్వాత నా అభిప్రాయాన్ని మీరు గౌరవించి నాతో కలిసి రావాలి అని ప్రతి మీటింగ్ లో క్లోజ్ చేస్తారు. రానిండి, రానికపోండి, వస్తే ఇంకా మంచిదేనండి. సో అదే రకంగా మీరు ఈ రోజు బీజేపీతో కలిసి వెళ్లడం అనేది శుభ పరిణామం అవ్వండొచ్చు. కానీ గతంలో మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ ఎలా అయితే ధర్నాలు చేసిందో అదే మాదిరిగా జనసేన కూడా అక్కడ ధర్నా చేసిందండి. వీటన్నిటికంటే మించి ఈ ఉద్దండరాయపాలెంలో గంగా జలాలు తీసుకొచ్చి అమరావతి ఏకైక రాజధాని అన్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజు రాజధాని రైతులు 4.5 సంవత్సరాలు ధర్నా చేస్తూ కన్నీటి పర్యంతమై ఆఖరికి ఢిల్లీకి తెలియదండి పేద రైతులు, వాళ్ళకి అసలు ఢిల్లీ ఎప్పుడు వచ్చుండరు చాలా మంది. అటువంటి వ్యక్తులు ట్రైన్ లో గజగజ వణుకుతూ ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ భవనాల ముందు అక్కడక్కడ రాస్తారోకోలు చేస్తున్నప్పుడు కనీసం అంటే కనీసం మా గోడు వినపడలేదా సెంట్రల్ కి అంటూ ఈ రోజు రాజధాని రైతులైతే గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి అండి. ఎందుకంటే ఆ ఉద్యమంలో నేను ఉన్నాను కాబట్టి. అదే ఉద్యమంలో కంచెలు తెంచుకొని వచ్చి పోరాడినటువంటి యోధుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అండి. అక్కడ బీజేపీ సహకరిస్తుందా, బీజేపీ ఇంకోటి చేస్తుంది, ఇవన్నీ ఆయనకి తెలియదండి. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ క్వశ్చన్ చేస్తాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోరాడుతాడు. మరి బీజేపీతో కలిసి వెళ్తున్నప్పుడు అమరావతి ఉద్యమంలో బీజేపీ రాకుండా ఆయన ఎందుకు వెళ్ళాడంటే వెళ్తాడు. రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సెంట్రల్ అడ్డుపడట్లేదంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు. సో ఖచ్చితంగా పొత్తు ధర్మంలో పనిచేస్తాం గానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అండి. సో తద్వారా నేను చెప్తుంది ఏంటంటే బీజేపీ అనేది తెలుసో తెలియకో 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నదేమో అని రాష్ట్ర ప్రజల భావన. అదే రకంగా రాజధాని విషయంలో మాకు కొంతంటే కొంత కూడా సహకరించలేదనేది రాజధాని రైతుల భావన. వైజాగ్ స్టీల్ విషయంలో మా ఆవేదన, మా రక్తపు మడుగులు ఎంతో మంది చనిపోయినటువంటి దానికి గుర్తు వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాన్ని బేరం పెట్టి అమ్మేస్తుంటే మధ్యలో ఏమాత్రం అడ్డుపడకుండా మా ఉద్యమాలు, మా ఉద్యోగాలు, మా జీవితాలు పడంగా పెట్టి మేము పోరాడుతుంటే మా గోడు వినపడలేదా ఢిల్లీ దాకు అంటూ వైజాగ్ వాళ్ళ అభ్యర్థన. సో వీటన్నిటికంటే మించి చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు కల్పించిందేమో సెంట్రల్ అనేటటువంటి కొన్ని అనుమానాలు. వీటన్నిటికీ మించి ఈ రోజు మార్పు బీనై ఈ రోజు జనాల్లో మమేకమై మేము కలిసి రాష్ట్ర ప్రజలకి పోరాడతాము, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి టీడీపీ జనసేనతో కలిసి పనిచేస్తాము. తప్పు చేసిన వాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ మా వంతు బాధ్యతగా మేము నిలదీస్తాము. ఏకైక రాజధాని అమరావతిగా మేము మారుస్తాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ఎప్పుడు బేరం పెట్టము, అమ్మము. అభివృద్ధికి సెంట్రల్ నుంచి మేము ఇవ్వాల్సినటువంటి ప్రతి ఫండుని రాష్ట్రానికి దారబోస్తామని కొన్ని వాగ్దానాలు చేస్తే ఇంకా కూడా బాగుంటుందండి. కలిసి రావడం శుభపరిణామమైన రాష్ట్ర అభివృద్ధికి మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్